ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು? చెప్పండి, ಯಾವುದನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು ಹೇಳಿರಿ? చదవండి. సామెతలు 4:23 చదవండి. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 4:23 ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ. ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಬಹು ಜಾಗರೂಕತೆಯಿಂದ ಕಾಪಾಡಿಕೋ. ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಬಹು ಜಾಗರೂಕತೆಯಿಂದ ಕಾಪಾಡಿಕೋ. ಅದರೊಳಗಿಂದ ಜೀವಧಾರೆಗಳು ಹೊರಡುವವು. ಅದರಿಂದ ಜೀವಧಾರೆಗಳು ಹೊರಡುವವು. ಹಲ್ಲೆಲೂಯಾ. చదవండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. అన్నిటికంటే ముఖ్యముగా ఇష్టం వచ్చిన కార్యాలకు హృదయం ఇచ్చేది, హృదయములు అన్ని నింపుకునేది మన యొక్క హృదయముని, దేవుని యొక్క జీవదారులు మనలో ప్రవహించినట్లుగా మన యొక్క హృదయముని ಜಾಗ್ರತೆగా మనం ಕಾಪಾಡಿಕೊಳ್ಳಿ. ಜೀವಧಾರೆಗಳು ಹೊರಡುವಂತ ನಮ್ಮ ಒಂದು ಹೃದಯವನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು. మనస్ఫూర్తిగా మన యొక్క దేవుని మనం ప్రేమించాలి. మనస్ఫೂರ್ತಿಯಾಗಿ మనపూర్వకంగా ನಮ್ಮ దేవుని భార్య సోదోముని వదిలింది అయితే ఆమె హృదయం సోదోముని ಹತ್ತುಕೊಂಡಂదువల్ల మార్గ మధ్యలో ఆమె నశించిపోయే. ಲೋಟನ ಹೆಂಡತಿಯ ಸೊದೋಮಪಟ್ಟಣ ಬಿಟ್ಟು ಬಂದಳು, ಆದರೆ ಆಕೆ ಹೃದಯವಾದದ್ದು ಆ ಒಂದು ಬಿಟ್ಟು ಬಂದ ದೇವರನ್ನೇ ಹಾಕಿಕೊಂಡು ఈ సంవత్సరం యొక్క ఆఖరికి మనల్ని నడిపించి కటాక్షణ దేవుని వర్షానికి పరిశుద్ధ భక్తులు మనము నీతిమంతులైనందువల్ల కాదు, ನಾವು ಈಗ ಪರಿಶುದ್ಧರ ಭಕ್ತರಾಗಿದ್ದರಿಂದ ನಾವು ಕಳೆದು దేవుడు మన పైన పెట్టినటువంటి ప్రేమ కరుణ వాత్సల్యత వల్ల మనల్ని దేవుడి సంవత్సర ఆఖరికి నడిపిస్తూ వస్తున్నాడు. కరుణ కటాక్షణ వర్షాంతికి దేవుడు నడిచిಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. మనల్ని శుద్ధీకరించుకోవాలి. ನಾವು ನಮ್ಮನ್ನು శుద్ధీకరిసుకోవాలి. పరలోకమునకు పిలువబడినటువంటి మనము అది చేరడానికి ముందు మార్గములు నశించిపోకుండా మన యొక్క హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ನಾವು ಲೋಕರಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದರಿಂದ ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿ ನಶಿಸಿ ಹೋಗದಂತೆ ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆయాసకరమైనటువంటి కార్యములు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మనం చేసిన ఎడల మనల్ని తగ్గించుకొని మనల్ని శుద్ధీకరించుకొని దేవుని యొక్క కోపం మన మీద రగిలేదానికి ముందే కుమారుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని హత్తుకొనుదుము గాక. ದೇವರಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲದ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಶುದ್ಧೀಕರಿಸಿಕೊಂಡು ಅವರ ಕೋಪ ನಮ್ಮ ಮೇಲೆ ಉಂಟಾಗದಂತೆ ನಾವು ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಭದ್ರಪಡಿಸಿಕೊಳ್ಳೋಣ. సహాయం చేయను గాక. దేవుడు నಮಗೆ సహాయವನ್ನು దేవుడికి ఖచ్చితమైతే ఇంకా మార్గమును నశించినటువంటి కొందరి గురించి రానైనటువంటి మార్గంలో నేను చెప్తాను. దేవుడి చిత్తమైన మార్గ మధ్యದಲ್ಲಿ నశిಸುವುದನ್ನು ಇನ್ನೂ ಕೆಲವರು సన్నిధానంలో మనల్ని తగ్గించుకుందాము గాక. దేవుడి సన్నిధానంలో నಮ್ಮನ್ನು ನಾವು తగ్గిಸಿಕೊಳ್ಳೋಣ. దేవుడికి సమర్పించదము గాక. దేవుడికి ನಮ್ಮನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣ. ಸ್ವಾಮಿ ನೀವು ನನಗಿರುವಾಗ ಲೋಕಮಂದುನ್ನದೇದಿಯು ನಾಕೊತ್ತು, ಲೋಕದಲ್ಲಿರುವ ಯಾವುದು ನನಗೆ ಬೇಡ. ಅಂತೆಯೂ ಕೂಡ ಶರೀರಾಶ ನೇತ್ರಾಶ ಜೀವಕ್ಕೆ యొక్క డంబమై ఉన్నది. ಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ಶರೀರನಾಶ ಜೀವದ డంబವು ಆಗಿದೆ. ఒకరు లోకాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క ప్రేమ వాళ్ళలో ఉండదు. ಅವರು ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿಸುವುದಾದರೆ ದೇವರ ಪ್ರೀತಿ ಅವರ ಮೇಲೆ ಇರುವುದಿಲ್ಲ. ಪೂರ್ಣ ಮನಸ್ಸುతో పూర్ణ శక్తితో నిన్నే ప్రేమిస్తాను తండ్రి. ನನ್ನ ಪೂರ್ಣ ಶಕ್ತಿಯಿಂದ ಪೂರ್ಣ ಬಲದಿಂದ ನಿಮ್ಮನ್ನೇ ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ. దేవుడు నమ్మకస్తులై ఉన్నారు. ನಮ್ಮ ಕರೆದಂತ ದೇವರು ನಂಬಿಗಸ್ತರಾಗಿದ್ದಾರೆ. ఆ నాటి వరకు నన్ను కాపాడేదానికి శక్తిమంతుడు ఉన్నాడని మనం సమర్పించదము కాక. దేవుడు ನನ್ನನ್ನು ಕಾಪಾಡೋದಕ್ಕೆ ಶಕ್ತಿವಂತರಾಗಿದ್ದಾರೆ ಎಂದು ನಾವು ನಂಬೋಣ.